పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ సోమవారం సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఐ-ఎంఎల్ నాయకులు కె కోటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అమిత్ షా వ్యాఖ్యలు మనువాద సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఉన్నాయని అన్నారు. వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ సమైక్యతకు, సమగ్రతకు నష్టం కలిగించే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా దిగజారి మాట్లాడారని అన్నారు. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక హోంశాఖ మంత్రిగా కొనసాగే అర్హత లేదని అన్నారు. దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జేవీ రాఘవులు, పి బాలకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి వివి జవహర్లాల్, సిపిఎం మంగళగిరి మండల రూరల్ కార్యదర్శి యు దుర్గారావు, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ, వై కమలాకర్, పట్టణ కమిటీ సభ్యులు ఎం చలపతిరావు, ఎం నాగేశ్వరరావు, తన్నీరు శ్రీరాములు, ఎం చంద్రారావు, ఆర్ వేణు, ఎస్ గణేష్, వివిధ ప్రజా సంఘాల నాయకులు బి కోటేశ్వరి, ఈ కాటంరాజు, ఎస్ కోటేశ్వరరావు, ఎం రాంబాబు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిని తిరుపతయ్య, సిపిఐ పట్టణ ఇన్ఛార్జ్ కార్యదర్శి ఏ ప్రభాకర్, సిపిఐ నాయకులు నందం రమేశ్వరరావు, పి నాగేశ్వరరావు, జాలాది జాన్బాబు, బి మోహన్ రావు, సిపిఐ ఎంఎల్ నాయకులు కె కోటేశ్వరరావు, ఎం అంజిరెడ్డి, ఎస్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడారు. అమిత్ షా రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినదిస్తూ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున భారతదేశ రాజ్యాంగానికి పెను ప్రమాదం ఏర్పడినటువంటి ఈ దశలో స్పందించినటువంటి భారతీయుడు ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు. ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక గౌరవనీయమైనటువంటి స్థానం ఉన్నది. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఇన్ని ఉన్నప్పటికీ అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాల్లో కీర్తి గడిస్తున్నటువంటి ఈ దేశంలో ఒక వక్ర బుద్ధితోటి తమ యొక్క రహస్య ఎజెండాని అమలు జరపడం కోసం నరేంద్ర మోడీ ఎన్నికల ముందే ఒక ఎత్తుగడ వేసి నేను భారతదేశాన్ని మరింత ముందుకు నడుపుతాను, 400 సీట్లు మా పార్టీకి ఇవ్వండి, సింగిల్ పార్టీకి ఇవ్వండి, లేదా మా కూటమికి ఇవ్వండి అని అడిగాడు. అంటే దాని అర్థం 400 సీట్లు కనుక ఇస్తే ఈ రోజున అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి దాని స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం కోసం ఒక భారీ కుట్ర నరేంద్ర మోడీ, అమిత్ షా వారి నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ శక్తుల యొక్క పర్యవేక్షణలో జరగటం అనేది జరిగింది. ఇవాళ మనమందరం కూడా ఒక్కటే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎంత స్మరణ చేస్తే 10 times స్వర్గానికి వెళ్ళొచ్చని చెప్పడం అంటే ఎంతటి అవమానకరమైన మాటలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఏదైతే మన వ్యవస్థ, భారత వ్యవస్థ నడవటానికి కారణమయ్యాడో అలాంటి అంబేద్కర్ని కించపరిచినటువంటి, ప్రపంచ దేశాలు కొనియాడుతున్నటువంటి అంబేద్కర్ గారిని కించపరిచినటువంటి అమిత్ షాని తక్షణమే రాజీనామా చేయటం కాదు, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలి, అలాగే హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలి. అసలు ఇంకా ముందుకెళ్తే అమిత్ షాకి భారత పౌరసత్వాన్ని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంట్లో ప్రధానమైన కారణం నీకు భావ వ్యక్తీకరణ ఉండొచ్చు, నీకు వాక్ స్వాతంత్రం ఉండొచ్చు. నీకు ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని ప్రసాదించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నీకు ఇచ్చినటువంటి పని హక్కు ప్రాథమిక హక్కుగా కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజకీయ హక్కు కల్పించింది బిఆర్ అంబేద్కర్. భారతదేశానికి
ఇన్ని రకాలైనటువంటి హక్కుల్ని కల్పించినటువంటి భారత రాజ్యాంగ రూపకర్త అయినటువంటి బిఆర్ అంబేద్కర్ ని నువ్వు చేసిన తర్వాత నీకంటే దేశద్రోహి ఎవడున్నాడని అమిత్ షాని గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఇవాళ భారత పౌరుల ముందు ఉందనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం.